రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పిచ్చి కుక్కల స్వైర విహారం. వేములవాడ రాజన్న ఆలయ సమీపంలోని జాతర గ్రౌండ్ ఏరియాలో 21 మంది భక్తులను కరిచిన పిచ్చి కుక్క, దీంతో పలువురికి గాయాలు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లిన బాధితులు రేబిస్ టీకా లేకపోవడంతోనే సిరిసిల్ల ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. జాతర గ్రౌండ్లో విచ్చలవిడిగా పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకొని భక్తులతో పాటు స్థానిక ప్రజలను రక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వేములవాడ పట్టణంలో పలు చిన్నారులు కూడా కుక్క కాటుకు గురై నానా అవస్థలు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారుల సమన్వయంతో పనిచేసి కుక్కల స్వైర విహారాన్ని అరికట్టాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తున్న తరుణంలో వారికి రక్షణార్థం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులతో పాటు స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు నేను రోడ్డు కానీ వెళ్తే 2 కుక్కలు ఎగబడి మీద కరిసినాయి. నేను సిరిసిల్ల వేములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి 8 మందిని కరిసి ఉన్నాయి. అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది. సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన. ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు. జాతరకు వచ్చినాము, బయటికి టిఫిన్ చేద్దాం వస్తే కుక్క వచ్చింది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.